శుభములు కలుగు నీకు. క్షమించండి చరణ్ గారు, నేను మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించలేదు. అసలు ఆ ఉద్దేశమే నా మనసులో లేదు. మీరు నా బాస్ కాబట్టి మీరు పిలిచిన ప్రతిసారి మీతో కలిసి వచ్చాను. అది మీ మీదున్న గౌరవమే కాని ప్రేమ కాదు. ఒకవేళ మీకు అలా అనిపించి ఉంటే అది నా తప్పు కాదు. ఐఎమ్ సో సారీ. నువ్వు ఎంత కాదన్నా, ఎన్నిసార్లు అబద్ధం చెప్పినా నిజమేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. నా ప్రాణం పోయినా నేను నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను వారాహి. నా ప్రాణం పోతే వారాహి, ఆగండి. ఎవరిని అడుగు ముందుకు వేస్తే చాలా బలంగా కోసేసుకుంటాను. వారాహి అక్క, వద్దమ్మా, నువ్వే దారుణం చెయ్యొద్దు. అక్క ప్లీజ్, నువ్వేం చేసుకోవద్దు. అక్క ఒకసారి మా మాట వినక్క. వారాహి ప్లీజ్ వద్దు. మీరు రేఖని పెళ్లి చేసుకోను అనటం చాలా దారుణం. నన్ను చేసుకుంటానని చెప్పటం చాలా పెద్ద దుర్మార్గం. అలా ఎలా చెప్తారు? ఒక ఆడపిల్లకి అంత తేలిగ్గా ఎలా అన్యాయం చేసేస్తారు? మీరు ముందు వెళ్ళి రేఖ వేలికి ఉంగరం తొడగండి. వారాహి, నేను పని చేయలేను. నా మనసు నీ దగ్గర పెట్టేసి నేను శవంలో రేఖతో కలిసి బతకలేను. నేనున్నాను కాబట్టే కదా మీ మనసుని నాకిచ్చేశారని చెప్తున్నారు. అసలు నేనని దాన్నే లేకపోతే మీరు తప్పనిసరైన రేఖని పెళ్లి చేసుకుంటారుగా. అందుకే నేనుండను. వారాహి నో. అమ్మా, చేస్తే ఈ పిచ్చి పని. నువ్వు చస్తే చరణ్ రేఖను పెళ్లి చేసుకుంటాడు. అది జరగకూడదంటే నువ్వు చావకూడదు. రేఖ కోసం నీ జీవితాన్ని బలి చేసుకోవడానికి సిద్ధపడ్డావా? మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతావా? వారాహి, దయచేసి నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు ప్లీజ్. మీరు ఈ నిశ్చితార్థం ఆపేస్తే నన్ను ఇప్పుడు ఆపినా తర్వాత మాత్రం ఆపలేరు. అంటే ఎస్, మీరు రేఖతో ఎంగేజ్మెంట్ ఆపేస్తే నేను నా ఊపిరి ఆపేసుకుంటాను. ఇది ఊరికి చెప్పే నోటి మాట కాదు.